హాయ్ అండి. నేనైతే చేపల కూర అయితే వండుతున్నాను. ఈ చేపలు ఏంటంటే కానాకడతలు. మీకు తెలుసు, చాలామందికి తెలుసు. అయితే ఈ కానాకడతలకి నేను ముందే చేసేసి ఉప్పు, కారం పెట్టేసి కొన్ని చేపలైతే ఫ్రై చేసేసుకున్నాము. ఏంటంటే నేను ఎప్పుడూ తలకాయలే కూర వండుతాను. ఎందుకంటే మిగతా ముక్కలన్నీని ఫ్రై చేసేస్తాను మా పిల్లల కోసం. తలకాయలు అంటే కూరలో చేపలైతే మా వోళ్ళు పిల్లలు ఎవరు తినరు. ఇంక మా ఆయన నేనైతే తింటాము. అందుకని చెప్పేసి నేను తలకాయలన్నీ కలిపి చక్కగా చింతపండుతో పులుసు పెడుతున్నాను. ఇదిగో చూసారు కదా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసేసి నేను వేపుతున్నాను. తర్వాత ఏమో మళ్ళీ అల్లం, వెల్లుల్లిపాయలు, కొంచెం ఒక ఉల్లిపాయ, ఒక టమాటీ మిక్సీ చేసాను. ఫుల్గా మిక్సీ చేసేసి మెత్తగా మిక్సీ చేస్తే అదేమో ఇందులో వేస్తే మనకి గ్రేవ్ ఉంటుంది. ఇదిగో అంటే అంత పల్స్‌గా రాకుండా కొంచెం గ్రేవ్‌లాగా ఉంటది. ఆ గ్రేవ్‌లాగా ఉంటది గనక మనం చక్కగా ఏసుకోవచ్చు. ఇగురులాగా ఉంటది గానీ మనం చింతపండు పులుసేస్తాం. అంటే దగ్గరగా చిక్కగా వస్తది. దానివల్ల కంపల్సరీ అలాగ ఏసుకోవాలి. టమాటాలు ముక్కలు కోసి ఏసుకోకూడదు అసల, బాగోదు. ఇలాగ గ్రైండ్ చేసుకొని మిక్సీ పెట్టేసుకొని చక్కగా ఏసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు నేను ధనియాల పౌడర్ ఏసాను. తర్వాత కారం కూడా ఏసాను. ఉప్పు గూడా ఏసేసాను. అంటే మగ్గాలి కదా! ఇందులో చక్కగా మగ్గితే చాలా టేస్ట్‌గా ఉంటది చేపల కూర. తర్వాతేమో నేనిగో మసాలా పౌడర్ కూడాన నేను తాలింపులోనే ఏసేస్తున్నాను. ఎందుకంటే బాగా అందులోని ఫ్రై అవుతది. ఫ్రై అవుతే చాలా టేస్ట్ వచ్చేస్తది చేపల కూర. ఇదిగో చూసారు, ఇప్పుడు నేను తలకాయలన్నీ కూడా ఏసేసాను. ఓ 10 తలకాయల దగ్గర ఉంటాయి, ఏసేసాను. చింతపండేమో నానబెట్టేసుకున్నాను. ఒక గంట ముందే నానబెట్టేసుకున్నాను. ఆ నానబెట్టేసుకునింది ఇప్పుడు నేనేమో శుభ్రంగా పిండేసి ఒక దాంట్లో పోసుకొని ఇగో ఇందులో ఏస్తున్నాను ఇలాగా. ఇలా వేసుకొని చూడండి, అంతైతే సరిపోదు. మళ్ళీ ఇంకొక గిన్నె కంపల్సరీ వేస్తాను. లేదంటే దగ్గరగా అయిపోతుంది, ఎగురులా ఉంటుంది. ఎగురులా ఉండకూడదు కదా పులుసు కూర అంటే. ఇదిగో ఇప్పుడు ఇలా ఉండిన తర్వాత చక్కగా మూత పెట్టేసి చక్కగా మరగనివ్వాలి. ఇదిగోండి, బాగా మరుగుతుంది చూసారా, చాలా బాగా మరుగుతుంది. ఇంకా దీనికోసం మనం ఏం ఆలోచించలేదు. అలాగ చక్కగా మరిగి కొత్తిమీర ఉంటే ఇంకా బాగుంటుందండి. నాకైతే కొత్తిమీర లేదు. కొత్తిమీర లేక ఇదే ఇలాగ వేసాను. కొత్తిమీర ఉంటే ఇంకా చాలా టేస్ట్ వచ్చేస్తుంది. కానాకడతల పులుసు అంటే ఎంత టేస్ట్గా ఉంటుందో తెలుసా, చాలా టేస్ట్గా ఉంటుంది. అందులో కొత్తిమీర వేస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా పులుసు అయితే చాలా టేస్ట్ వచ్చేస్తుంది. ఇదిగోండి, ఈ విధంగా అయితే సూపర్గా వచ్చి